बाय। बाय सतीश बाबा। హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఆంటీ వాళ్ళు ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా బయలుదేరిపోయారు. హ్యాపీని అయితే అసలు లేపలేదు, ఇంకా టెడీని మాత్రం లేపి బాయ్ చెప్పారు. టెడీ ఏడవలేదు ఈసారి, ఇంకా నిద్రలో ఉండేదన్నమాట. సో ఇంకా ఆ రోజు పొద్దున్నే వెళ్ళిపోయారు కాబట్టి ఎవరికి ఏమంటారు, సరే ఇంక వెళ్ళాలి కదా అని అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నాం కాబట్టి అంత బాధ లేదు. ఇంక బయలుదేరిపోయారు. ఆంటీ వాళ్ళు తొందరగానే వెళ్ళిపోయారు. 8:30 9కి అలా రీచ్ అయిపోయారు తిరుపతికి. ఇంకా అబ్బు అయితే పడుకునేస్తున్నాడు ఇక్కడే. ఇంకా ఆంటీ వాళ్ళందరూ బయలుదేరేసి వెళ్ళిపోయారు. సో ఇంకా మార్నింగ్ వీళ్ళకి స్కూల్ ఉంది కదా, సో వీళ్ళకి లంచ్ బాక్సెస్ పెడుతున్నాను. నైట్ అన్నం ఉండింది, ఇంకా అన్నము పెరుగు, ఫ్రెష్ పెరుగు ఉండింది. పెరుగన్నం పెడదాము, తిరగబాతు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అనేసి ఇంకా పెరుగన్నం కలిపేశాను. ఇంకోటి ఏమంటే పోహా చేద్దాము అనేసి, ఈసారి ఏమంటే వెజిటేబుల్ పోహా చేస్తున్నాను. నార్మల్గా అయితే ఓన్లీ పొటాటో వేస్తూ ఉంటాను, కానీ ఈసారి పొటాటోనే వేయకుండా మిగతావన్నీ వేసి చేస్తున్నాను. యాక్చువల్గా పొటాటో వేయడం మర్చిపోయాను, ఇంకా బ్రోకలీ ఉనింది, అది క్యాప్సికమ్ వేయడం కూడా మర్చిపోయాను. ఇంకా మళ్ళీ క్యాప్సికమ్ వేరేగా వేయించుకొని దాంట్లో వేసేసాను. సో ఎలా ఉంటుందో తెలియదు, కానీ వెజిటేబుల్ పోహా చేద్దాము అనిపించింది, చేసేసాను. ఇంకా యాపిల్ కట్ చేసి పెట్టేద్దాం అనేసి ఇంకా అది లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇంకా నాకు సుదర్శని గ్రీన్ టీ తాగుదాము అనిపించి ఇంకా గ్రీన్ టీ పెట్టేశాను. ఇంకా నేను రోజు వ్లాగ్స్ పెడుతున్నాను అనేసి మీరు ఎలా పొగుడుతున్నారో నన్ను, ఆ కామెంట్ చూస్తుంటే ఇక్కడ లేని నేను ఫ్లై అవుతున్నాను. నిజంగానే నేను నాకు ఎవరైనా పొగిడారనుకోండి కొంచెం కూల్ అయిపోతాను అనమాట. నాకు నార్మల్గా నేను అనుకుంటాను పొగడ్తలకి పడను నేను అనేసి అనుకుంటుంటాను, కానీ పడిపోతా ఉంటాను అనేసి మెల్లిమెల్లికి తెలుసుకుంటా ఉన్నాను. మీరు అలా నాకు అలా నచ్చుతా పొగుడుతా అలా పెడతా ఉంటే ఎంత హ్యాపీ వేస్తా ఉందో. నార్మల్గా కర్కాటక రాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళంట, వాళ్ళకి కొంచెం అలా పొగిడారంటే అలా పడుంటారంట. అది నేను రాశి ఫలాల్లో వింటుంటాను, కానీ నేను అలా కాదు, ఇది ఒక్కడే రాంగ్ వాళ్ళు చెప్తున్నారు అనుకునేదాన్ని. నాకు హెల్త్ బాగుండి మూడ్ బాగుండి అలా ఉందంటే నేను రెగ్యులర్ గా వ్లాగ్స్ పెడుతుంటాను. ఆ టైమింగ్ నేను పెట్టుకుంటా ఉంటాను, నాకు అసలు ఏ అడ్డు లేదు. కానీ ఈ మధ్య నాకు చాలా హెల్త్ బాగుండటం లేదు కదా, 6 months నుండి ఇదే గోల, హెల్త్ బాగలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది నాకే బోర్ కొడుతూ ఉంది మీకు చెప్పి చెప్పి, ఇంకా చెప్పకూడదు అనుకుంటా ఉంటాను, కానీ అది ఉండలేను అనమాట. సో అలా అందుకే పెట్టలేకపోయాను అంతే, లేతే నేను రెగ్యులర్గానే పెట్టడము, యాక్టివ్గానే ఉంటాను. ఇంకా అబ్బు నిద్రపోతా ఉన్నాడు అని చెప్పాను కదా, అబ్బు కూడా లేసేసారు. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అబ్బు కూడా ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టించాను అబ్బుకి. ఇంకా అబ్బు ఇక్కడ ఏమంటే క్యాబ్ బుక్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా అబ్బు కూడా బయలుదేరేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత ఏమంటే నా రొటీన్ యోగా స్టార్ట్ అవ్వాలి. సో యోగా క్లాస్కి వెళ్ళాలి. ఇంకా ఈ రోజు యోగాలో ఏమంటే ఒక స్పెషల్ ఉందన్నమాట. ఏంటది అంటే మా యోగా ట్రైనర్ ఉన్నారు కదా, నియతి అనమాట తన పేరు, తన బర్త్డే. సో మేమందరం ప్లాన్ చేసాం తనకి సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్ చేద్దాము అనేసి. అర్చన అనేసి తను కేక్ ఆర్డర్ చేసింది. ఇంకా మా అపార్ట్మెంట్ లోనే ఒక, తన పేరు నాకు గుర్తులేదు, సో తనే కేక్ చేసిందమ్మా, చాలా బాగా చేసుకొని వచ్చింది. సో పదండి అయితే ఈరోజు నా న్యూ ఫ్రెండ్స్ ని చూపిస్తాను, అలాగే సర్ప్రైజ్ అన్నమాట. మా ట్రైనర్ వచ్చేస్తా ఉంది నియతి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ.
नियति हो सफाई करके जाना We're picking up where we left. नेक्स्ट टाइम ये को Motion on again. प्रमोशन भी दैट इज गुड Cause what we got so intense. అలా జరిగిందనమాట బర్త్డే సెలబ్రేషన్. చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా మంది వచ్చారు. ఎలా అంటే మార్నింగ్ ఒక బ్యాచ్, ఇంకా ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. అందరూ ఒకే బ్యాచ్ కాదు. సో 2 కలిపి వచ్చాము. సో మాది ఇది మార్నింగ్ బ్యాచ్ అనమాట. ఇంకా మార్నింగ్ బ్యాచ్ ఏమంటే ఒక యోగా పోజ్ ఒకటి ఇద్దాము, అందరం కలిసి ఫోటో తీసుకుందాం నియతితో అనేసి అనుకున్నాము. కింద కూర్చొని ఉంది, తన పేరు సీమ. ఇంకా ఫస్ట్ ఇటు సైడ్ ఉంది కదా, తన పేరు మీనాక్షి, నా పక్కన ఉన్నారు కదా. సో ఇంకొక పక్కన ఉండే తన పేరు అర్చన, తన తర్వాత ప్రీతి, దాని తర్వాత అర్చి, నెక్స్ట్ వచ్చేసి నియతి. थैंक यू सो मच ये स्नेहा जा रही है बाय 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 థ్యాంక్ యూ. वो अभी मैं तुझे 3-4 दिन पहले याद मेक इट क्लियर తిను చాలా బాగా నేర్పిస్తుంది యోగా సెషన్స్. ఎలా అంటే కల్ట్ ఫిట్ యోగా సెషన్స్ అనమాట ఇవి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఇంకా అలాగే అంత జోవియల్ గా ఉంటుంది. ఇంకా అక్కడ వెళ్తా ఉన్నారు కదా, తన పేరు స్నేహ అనమాట, నా ఫ్రెండ్. తను మీరు వరలక్ష్మి వ్రతం బ్లాగ్ లో చూసుంటారు. 3 times Omkara chanting. Take a deep breath. Grab your palms. Eye massage. Slowly open your eyes. First here. Good. Now complete hand stretch. 1, 2. ఇంకా నాకు ఈ మధ్య మైగ్రేన్ రావట్లేదు, చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాను కదా. సో ఇక్కడ ఏమంటే నాకు నియతి 5 ప్రాణాయామ నేర్పించారనమాట. సో దానివల్ల నేను చాలా చాలా రిలీఫ్గా ఉంది నాకు. అది చేస్తున్నాను రోజు. ఇంకా అలాగే ఇలా యోగా చేయడము, ఇంకా మెడిటేషన్ చేయడము. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల.
నాకు దీనివల్లే నాకు చాలా వరకు తగ్గింది అనిపించింది. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసామంటే కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త మాటలు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేసాను. యోగా అయిపోయిన తర్వాత పోహా ఉంది కదా, అది పెట్టుకొని ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాను, తింటున్నాను, సుదర్శన్ కూడా పెడుతూ. హస్బెండ్ జూడియోకి వెళ్తున్నామండి. హస్బెండ్ ఎవరు ఆశ అంటారు. ఏదో మా సుదర్శనే అండి నా హస్బెండ్. ఒక్కొక్కసారి ఏదో మాట్లాడుకుంటూ ఉంటాను, నేనే క్వశ్చన్ వేసుకుంటాను, నేనే ఆన్సర్ చేసుకుంటూ అలా ఉంటాను. ఇంతకీ ఇప్పుడు మేము ఎక్కడ రెడీ అయ్యామంటే జూడియోకి వెళ్తున్నాను. అదే మార్నింగ్ యోగాకి వెళ్ళాను కదా, అప్పుడు తెలిసిందనమాట. ఫ్రెండ్స్ చెప్పారు జూడియోలో సమ్ ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ చాలా బాగున్నాయి కలెక్షన్ అట్లా అనేసి. సో అలా అనేసి ఇంకా సుదర్శన్ వచ్చినాక అడిగాను, బాబా ఫ్రీ టైం ఉంటే వెళ్దామా అంటే సరే అనేసి లంచ్ టైంలో వెళ్దాం పదబుజ్జు అనేసి తీసుకెళ్తున్నాడు. ఇంకా ఆ రోజు ఫ్రైడే, ఇంకా దీపం పెట్టేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత సుదర్శన్ అడిగి మళ్ళీ వెళ్తున్నాను. జూడియోలో నార్మల్ గానే ప్రైస్ తక్కువ ఉంటుంది, ఇంకా ఇలా ఆఫర్స్ పెట్టినప్పుడు ఇంకా ఇంకా తక్కువ ఉంటాయి, ఇంకా మంచి కలెక్షన్ వచ్చి ఉంటుంది. మెయిన్గా మాల్స్ కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ ఇంటి దగ్గరే ఉందన్నమాట జూడియో. సో దానికి వెళ్తున్నాము. దాంట్లో అంత కలెక్షన్ ఉండదు, బట్ అయినా ఇంకా దానికే వెళ్తున్నాం, తొందరగా వచ్చేయచ్చు అనేసి. సుదర్శన్ మార్చుకున్నాం. రెడీ అయ్యి బయలుదేరేసాము. బయలుదేరేటప్పుడు నేనేమో ఆ అద్దంలో చూసుకుంటూ నా ఫేస్ ని వీడియో తీసుకుంటూ వచ్చాను. మా సుదర్శన్ ఏమంటే ఫోన్ లో మాట్లాడుకుంటూ వచ్చాను. ఇద్దరం కలిసి సుదర్శన్ బాత్రూమ్ చెప్పులు వేసుకొచ్చాడు, నేను ఇంట్లో వేసుకుంటా ఉంటాను కదా, ఆ చెప్పులు వేసుకొచ్చేసాను. ఈ రోజే రావాలి కదరా మేము, ఒకవేళ రావాలి తెచ్చాలనుకుంటే. రేపు ఎల్లుండి పార్టీ అంటున్నాం కదా, రేపు వెళ్ళినా కూడా రేపు నైట్ ఎల్లుండే కదా మనం మొక్కుబడి చెల్లించేది. సో మళ్ళీ చెప్పులు మార్చుకోవడానికి పైకి వచ్చేసాము. ఇంతలో ఏమంటే కుమార్ ఫోన్ చేశాడు. ఏమంటే మేము తిరుగుతానికి వెళ్తుంటాం ఈ మంత్ లో, అక్కడ సుదర్శన్ కావేళ్ళు ఎత్తుతాడు అనేసి లాస్ట్ ఇయర్ కూడా బ్లాగ్ పెట్టాను. సో అది చేయడానికి మళ్ళీ ఆంటీ ఒకటే రమ్మంటానే ఉన్నారు, కానీ వీళ్ళకి ఎగ్జామ్స్ అనేసి ఇంకా ఏదో ఒకటి అనేసి వెళ్ళలేకపోతున్నాము. ఇంకా ఈ కమింగ్ వీకెండ్ అయినా రమ్మని చెప్పేసి ఫోన్ అనమాట. రెడీకి ఏమంటే ఈ మధ్య సాటర్డే స్కూల్ ఉంటున్నది, ఇంకా అందుకనేసి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా సాటర్డే స్కూల్ ఉంటుంది కదా, వెళ్ళకుండా ఉండిపోతాం కదా, అలా అలా ఆ సాటర్డే సండే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాము. ఒక 1 month నుండి సాటర్డే సండే వచ్చిందంటే బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటూ అలా ఉన్నాము. ఇంకా రోజు ఇంటికి పేపర్ వస్తుంది. ఆ పేపర్ ఏమంటే నేను ఫ్రైడే ఒక రోజు, సండే ఒక రోజు చూస్తుంటాను, ఎందుకంటే ఆఫర్స్ అనేసి, ఇంకా అక్కడ గోల్డ్ తక్కువగా ఉంది లేదా ఎగ్జిబిషన్స్ పెట్టున్నారు అనేటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి చూస్తుంటాను ఇంట్రెస్టింగ్ గా. చూసిన తర్వాత సుదర్శన్ అడుగుతాను, సుదర్శన్కి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్తాడు, లేకపోతే తీసుకెళ్లాడు. ఇంకో జోక్ ఏమంటే ఇందాక లిఫ్ట్ లో మేము చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాం కదా, అప్పుడు ఒక కామెడీ జరిగింది. మా సుదర్శన్ పాపం చాలా భయపడిపోయాడు అసలు ఫస్ట్ టైం. నవ్వుతావా నువ్వు, అప్పుడప్పుడు నవ్వుతావు, అప్పుడు కంట్లో వాటర్ కూడా వస్తున్నాయి. నువ్వు తప్పు చేసినాడు, సారీ నేనెక్కడ తప్పు చేశాను, నువ్వు భయపడ్డావు. అయ్యో రామ. మా సుదర్శన్ ఫోన్ లో చూసుకుంటున్నాడు, ఏదో టెన్షన్ గా ఉంది, ఆఫీస్ ఏదో సంథింగ్ ఏదో మెసేజెస్ వచ్చాయి, అది చూసుకుంటూ టెన్షన్ లో ఉన్నాడు. అట్లే చెప్పులు వేసుకుని వచ్చేసారు కదా, బాత్రూమ్ చెప్పులు లిఫ్ట్ లో. ఇంకా సడన్ గా చూసుకునేసరికి నేను ఎట్లా అంటే అయ్యో అన్నట్టుగా చెప్పాను, నా చెప్పులు నేను మార్చేశాను అనేసి, అంటే ఐ మీన్ ఇంట్లో చెప్పులు వేసుకొని వచ్చేసాను అని చెప్పేసి అయ్యో బాబా అనేసరికి మా సుదర్శన్ దానికే భయపడిపోయాడు. సరే భయపడ్డా అంటే అలా కాదు, మళ్ళీ నన్ను తిట్టడం ఒకటి, భయపడిపోయి ఏంది బుజ్జు నువ్వు అనేసి తిట్టాడు కూడా నన్ను. అంత జరిగిన తర్వాత మళ్ళీ కూల్ అయిపోయాడు కదా, అప్పుడు మళ్ళీ సారీ చెప్పాలి కదా నాకు, అందుకే సారీ అడిగాను అనమాట. నువ్వు భయపెట్టి నన్ను సారీ అడుగుతావేంది బుజ్జు అనేసి మళ్ళీ అక్కడ ఒకటి. అంతతో ఆపుతాడా, అస్సలు ఆగడు. టెడ్డీకి చెప్తాడు, హ్యాపీకి చెప్తాడు, ఇంకా హారికకు చెప్పాలంటాడు, సూర్యనాకు చెప్పాలంటాడు, ఏదో చేస్తాడు. ఇంకా జూడియోకి స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ ఉంది అని చూపిస్తా ఉంటాం కదా, ఇక్కడ ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు బాలే పూజ చేస్తారు. చాలా చిన్న టెంపుల్ అయినా చాలా గ్రాండ్ గా చేస్తారు, అన్నదానం కూడా పెడతారు అనమాట అక్కడ. ఇంతకు ఇప్పుడు జూడియోకి ఎందుకు వెళ్తున్నాను అంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం మెయిన్ గా అక్కడ నైట్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. సో అందుకని టెడ్డీకి లాస్ట్ టైం తీసుకొచ్చింది బాగున్నాయి అనమాట. సో అలా ఏమైనా ఉంటాయేమో చూద్దాము. మెయిన్ గా హ్యాపీకి చూస్తున్నావు నువ్వు, కానీ నా పిల్లలకి బాగుంటాయి.
హ్యాపీకి ఏమంటే లెగిన్స్ కావాలి అనేసి రోజు అడుగుతా ఉంది. ఇంకా బ్లాక్ లెగిన్స్ ఏమైనా ఉంటే మంచిగా తీసుకుందాము అనేసి అనుకున్నాను. బ్లాక్ లెగిన్స్ రోజు స్కూల్కి వేసుకెళ్తుంది. అక్కడెక్కడో బెంచ్ కి ఏదో గుచ్చుకుంటదంట. గుచ్చుకొని రోజుకొక లెగిన్ ఏమంటే చిన్నగా హోల్స్ లాగా పెట్టుకుని వస్తా ఉంది. ఇంకా అది వేసి పంపిస్తే బాగుండదు. ఇంకా దానికోసం చూద్దాము అనేసి వచ్చాను. కానీ లెగిన్స్ ఇక్కడ అంతగా లేవు. ఇంకా నైట్ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయి టెడ్డీకి. అది ఎట్లా అంటే చిన్న చిన్న షార్ట్స్ లాగా ఉన్నాయి, ప్యాంట్స్ లాగా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా నేను తీసుకోలేదన్నమాట టెడ్డీ క్యాప్కి. ఇంకా సరే చూద్దాం, ఇంకా నాకు కూడా ఏమైనా ఉంటాయేమో అనేసి చూస్తామనేసి చూశాను. కానీ నాకు కూడా అంతగా నచ్చలేదు. కానీ ఏమంటే టెన్షన్ గా ఉంది. ఏంటో సుదర్శన్ గబగబా వెళ్ళిపోవాలి అనేసి అన్నట్టుగానే ఉన్నాడు. ఎక్కడ చూడనిచ్చాడు. కనీసం ఆ చెప్పులైనా చూద్దాము, ఏదైనా మంచిగా నచ్చుతాయేమో అని చూస్తే అసలు అప్పటికే వెళ్ళి మా సుదర్శన్ క్యూలో నుంచునేస్తున్నాడు. చూసారా అసలు. ఇంకేం కొంటాను ఇంకా సరే అనేసి నెయిల్ పాలిష్ చూద్దాము, ఎలానో క్యూలో ఉన్నాడు కదా సుదర్శన్ అనేసి ఇంకా ఇక్కడ నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్ అవన్నీ చూసుకుంటూ ఉన్నాను. సో అవి కూడా కొన్ని షాప్ చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. ఇంకా అక్కడ నుండి బయలుదేరాం. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 20 మినిట్స్ ఏమో, 20 మినిట్స్ ఉంటాం జూడియోలో అంతే. ఇంకా బయలుదేరేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా నేను వెళ్ళింది ఒక దానికోసం అయితే, తెచ్చుకుంది ఇంకోటి అనమాట. ఇంకా అక్కడ నెయిల్ పాలిషెస్ ట్రై చేశాను, ఎలా ఉంటాయి చూద్దాం అనేసి. ఆ సుదర్శన్ ఇచ్చిన కొంచెం గ్యాప్లోనే గబగబా ఇవన్నీ ట్రై చేసేసాను. 5 ఫింగర్స్కి 5 నెయిల్ పాలిషెస్ పెట్టుకొని లాస్ట్కి చూస్ చేసుకొని ఇది తీసుకున్నాను. ఇంట్లో ఉన్నాయో లేవో అనేది కూడా గుర్తులేవు. టెడ్డీ హ్యాపీకి అయితే బాగా గుర్తుంటాయి. ఇంకా ఏందో ఇది గ్లో అని కనిపించే కానీ ఒక ఫేస్ వాష్ తీసేసుకున్నాను జూడియోలో, కొన్ని బాగుంటాయి అనేసి. ఇంకా 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను, మ్యాట్ లిప్స్టిక్స్. చాలా బాగున్నాయి అసలు. అవి అంత బాగుంటాయి అనేసి అనుకోలేదు. జస్ట్ నా హ్యాండ్ మీద చూశాను, బాగున్నాయి ఈ షేడ్స్. నాకు ఈ షేడ్స్ నచ్చుతూ ఉంటాయి ఎక్కువగా. సో ఒక లైట్ పింక్, ఇంకోటి వచ్చేసి న్యూడ్ కలర్ అనమాట, లైట్ బ్రౌన్ ఉంటుంది. సో ఆ 2 తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చినాక వేసుకొని చూస్తే అమ్మయ్య అనిపించింది. ఎంత బాగున్నాయో చూసారా. ఈ సుదర్శన్ 2 ప్యాంట్స్ తెచ్చుకున్నాడు. నేను వెళ్ళింది టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం. వాళ్ళకి అసలు ఏమీ షాప్ చేయలేదు. కొంతసేపు ఉంటే ఇంకా దొరుకుంటాయి నాకు మంచిగా. కానీ ఎక్కడ ఛాన్స్ ఇచ్చారు సుదర్శన్ మాత్రం గబ్బా తీసేసుకున్నాడు 2 ప్యాంట్స్ మాత్రం. సరే అవి ఏమైనా యూనిసెక్సా అనేసి చెక్ చేస్తున్నాను. నేను కూడా ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా. ఈ మధ్య ఏమంటే మా సుదర్శన్ అప్పుడు ఒకసారి యూనిసెక్స్ బుజ్జు ఇది నువ్వు వేసేసుకోవచ్చు, నువ్వు కూడా చూడు వేసుకో అనేసి ఒకసారి ఇచ్చున్నాడు టీ షర్ట్ ప్యాంట్. సరే వేసుకున్నాను. ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, మీరు చూసారు కదా, మీకు అంతకు నచ్చింది. సుదర్శన్ లాగా చేశాను. అది అప్పటి నుండి ఇంకా మళ్ళీ ఆ డ్రెస్ వేసుకోబుద్ధి కావట్లేదంట. ఏమంటే అమ్మాయిలు వేసుకున్నట్టు అనిపిస్తా ఉందంట మా సుదర్శన్కి. అందుకని యూనిసెక్స్వి తీసుకోవట్లేదంట. ఇంకా ఇంటికి వచ్చేసాం కదా. ఇంకా ఇవేమంటే పికిల్స్, లక్ష్మి గారు అనేసి. నాకెందుకు ఎక్కువగా లక్ష్మి అనే పేరుతోనే తెలుస్తూ ఉంటారు. సో లక్ష్మి గారు ఏమంటే పికిల్స్ చేస్తున్నాను. ఇలా ఇవి హోమ్ మేడ్ పికిల్స్ అనమాట. నాన్ వెజ్ ఉంటాయి, వెజ్ ఉంటాయి. కానీ తను నాన్ వెజ్జే సేల్ చేస్తారంట. వెజ్ మాత్రం వాళ్ళ మమ్మీ తన కోసం పంపిస్తే అవి నా కోసం పంపించారు. ఎంత టేస్టీగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫిష్, ఇది వచ్చేసి ఫిష్ పికిల్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ది, ఇంకోటి వచ్చేసి ప్రాన్స్ది, ఇంకోటి వచ్చేసి పండు మిరపకాయ ఊరగాయ, ఇంకోటి వచ్చేసి గోంగూరది. ఇవి 5 పంపించారు. అబ్బా ఎందుకులేని ఎంత బాగున్నాయో. నిజంగా మన ఇంట్లో చేసుకుంటే అంటే మనకు తెలుస్తాయి కదా, షాప్లో కొనుక్కొని వచ్చింది, ఇంట్లో చేసుకుంది, డిఫరెన్స్ ఉంటుంది కదా చాలా. కానీ ఇది మాత్రం మన ఇంట్లో చేసుకున్నాం, మనమే సొంతగా చేసుకున్నాం. మన పేరెంట్స్ చేసి పంపించారు. అంటే మన మమ్మీ అయినా ఆంటీ అయినా చేసి పంపిస్తూ ఉంటారు కదా. సో అట్లానే ఉందన్నమాట టేస్ట్. చాలా బాగా అనిపించింది. ఇంక ఇవి రాగానే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని అనిపిస్తానే ఉండింది. ఇంకా ఫైనల్లీ ఏమంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇంక ఇవన్నీ పచ్చళ్ళు పెట్టుకొని తినాలి అనేసి అనిపించింది. ఇంకా ఈ పండు మిరపకాయ ఊరగాయ చూడగానే ఏమంటే నోట్లో వాటర్ వచ్చేసాయి నాకు. ఎట్లా అంటే ఎంత బాగుందో చూడగానే తెలిసిపోతుంది కదా, అలా ఉండింది. ఇంకా మీకు లక్ష్మి గారి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా మీకు ఇలా హోమ్ మేడ్వి కావాలి పికిల్స్ అంటే మాత్రం తన దగ్గర ఆర్డర్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్. ఇంకా నెక్స్ట్ ఏమంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి అసలు. ట్రై చేయండి, మీకు నచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రము. ఇంకా ఈ వీడియో ఏమంటే తర్వాత తీసాను, బట్ ఈ వ్లాగ్ లో యాడ్ చేసి పెడుతున్నాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళకి కూడా భలే నచ్చింది. ఇంకా హాస్టల్కి పంపిస్తున్నారు పిల్లలకి, సో వాళ్ళ కోసమైనా మీరు ఇలా పంపించవచ్చు. ఇంకా తర్వాత ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్కూల్ టైం అయిపోయింది. ఇంకా నేను సుదర్శన్ ఇద్దరం వచ్చాము ఈరోజు. ఏమంటే హ్యాపీకి ఇది చెప్పాను కదా, జిమ్నాస్టిక్స్ లో జాయిన్ అవ్వాలి అని అడుగుతా ఉందనేసి. నేను ఒక్కటే నా క్లాస్ జిమ్నాస్టిక్స్ చేసింది. అవునా, ఎక్కడికి వెళ్ళి చేయాలి? ఆడిటోరియం లేదమ్మా, అది ఆడిటోరియం.
సో అలా టెడీకి ఒక టైం, వీడికి ఒక టైం అనమాట. అందుకనే టెడీని తీసుకుని సుదర్శన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత నేను వీడిని తీసుకుని వచ్చాను. ఇంకా నేను ఇద్దరం వస్తా ఉన్నాం, నడుచుకుంటూ వచ్చాము ఇద్దరం. పెద్ద వర్షం పడింది. వీడికి ఎప్పుడెప్పుడు వర్షం తడవాలి అని ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం అలా లైట్గా తడుచుకుంటూ వచ్చాం. ఇంకా ఇక్కడ గోల్గప్ప పెట్టుంటారు, రోజు పెట్టుంటారు. రోజు తినాలనిపిస్తా ఉంటుంది. సుదర్శన్ ఒప్పుకోడు, తినద్దు అంటాడు. సుదర్శన్ లేడు కదా అనేసి హ్యాపీ కూడా కొంచెం సపోర్ట్ చేసింది. అమ్మ తినమ్మా, ఏం కాదు తినమ్మా అంటాడు. పాపం టెడ్డీ లేదే అనిపించింది. టెడ్డీ అడుగుతూ ఉంటుంది, ఆశక తిందాం అంటా ఉంటుంది. నువ్వు గమ్ముకుంటాడు, తినకూడదు ఆ బ్రేసెస్ వేసుకొని అనేసి అంటూ ఉంటాను వాడిని. ఇంకా లాస్ట్కి ఇంకా నేనే తిన్నాను. ఎంత ఎమ్మీగా ఉందో, ఎన్ని రోజుల తర్వాత తిన్నానో అసలు. నాకు ఇప్పుడు కూడా చూస్తాను నోట్లో వాటర్ వస్తున్నాయి. సో అంతే, ఇంకా తినేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి టెడ్డీ అన్నం తినేసి ఉంది. ఇంకా నేను హ్యాపీకి పెడుతూ నేను తింటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ హ్యాపీకి పెట్టేసి తింటున్నాను. ఇంకా ఇక్కడ నేను చెప్పానా మీకు, మా సుదర్శన్ ఉండలేడు, హారికకో సూర్య అన్నకో మా టెడ్డీకో వీళ్ళకి చెప్పుకుంటాడు ఇంకా జరిగిందంతా అని చెప్తూనే ఉన్నాను కదా. ఇంకా అంతే, సూర్య అన్నేమో ఫోన్ చేశాడు. సూర్య అన్న ఫోన్ చేశాడో మా సుదర్శనే చేశాడో తెలియదు. ఫైనల్లీ ఇంకా నమ్మి చెప్తా ఉన్నాడు. సుదర్శన్ మాటల్లో ఇంకా బాగుంటుంది, వినండి. అయ్యో అమ్మా అనిపడింది లిఫ్ట్ లో. నాకు టెన్షన్ వేసింది, ఏమన్నా తేలేమన్నా ఉందా, ఏమన్నా ఉందా అని. అది చూస్తే ఇంట్లో చెప్పులు వేసుకోవచ్చేసిందంట, బాత్రూమ్ చెప్పులు వేసుకోవచ్చేసిందంట. నాకు బీపీ వచ్చింది ఎదువా, అట్లా రాలేదు ఎదువా, అరిచేసా అట్లే, దానికి అంత చెయ్యాలని. సరే ఇంక నేను కూడా బాత్రూమ్ చెప్పులే వేసుకోను. దాని తర్వాత చూస్తే సరే వచ్చి బాత్రూమ్ చెప్పులు వదిలేసి మళ్ళీ వెళ్ళి లిఫ్ట్లో వెళ్ళి పడుకున్నాము. వెళ్తా మళ్ళా చెప్తాను వచ్చి చెప్పులు మార్చుకొని వెళ్ళేటప్పుడు, నువ్వు కొద్దిగా టెన్షన్లో ఉన్నావు లేదు బాబా, అందుకే అంత భయపడ్డావు, లేదంటే భయపడవు అనింది. టెన్షన్ లేదు ఏం లేదు, చెప్పేది అట్లా చెప్పేవాళ్ళు అని అంటే, సరేలే సారీ చెప్పేసి అంటారు. నేను చెప్పాలంట సారీ చెప్పేసేయంట. ఎందుకో నేను తెలిసినందుకు మళ్ళా ఆ బాబుని ఆయన చదువా చేసే తప్పులంతా ఆ పాప మళ్ళా నేను సారీ చెప్పాలంటుంది. మళ్ళా నువ్వు దానికి కావాలంటున్నావు. మన సినిమా మనం రీల్స్ షేర్ చేసుకుంటాం చూడు, వాళ్ళ తప్పైనా మనమే సారీ చెప్పాలని, అట్లే ఉంది. అట్లా ప్రాక్టికల్ గా జరిగింది అది నాకు అక్కడ, ప్రాక్టికల్ గా జరిగింది నాకు ఇక్కడ. ఎంత టెన్షన్ వేసి ఎంత భయం వేసిందో ఏదో నిజంగా స్నేక్ ఏమైనా ఉందేమో అట్లా ఫీల్ అయ్యాను నేను. లేదంటే లిఫ్ట్ అయినా పడిపోతున్నదో లేదో అట్లా బిహేవ్ చేసింది ఏదో. చెప్పులు వేసుకెళ్తే ఏమవుతుంది, బాత్రూమ్ చెప్పులు వేసుకెళ్తే ఏమవుతుంది, ఏదో రామా అనిపించింది ఏదో. చూసారా ఎలా చెప్తున్నాడు రవి చాడీలు. కొంచెం ఛాన్స్ రాకూడదు, అట్లా ఫోన్ చేసి చెప్పేసేయాలన్నమాట. అలా చేస్తున్నాడు. ఇంకా ఆ రోజు నేను కాకరకాయ కూర చేద్దాము అనేసి అనుకున్నా. కానీ మా సుదర్శన్ ఏమంటే అబ్బుని రమ్మన్నారు, అబ్బు వస్తాడు లంచ్కి, ఇంకా లెగ్ పీసెస్ తెప్పిస్తాను, దాన్ని ఇలా ఫ్రై చేసుకుందాము అనేసి అన్నాడు. సరే మ్యారినేట్ చేసి పెట్టాను. కొన్ని ఏమంటే ప్యాన్లో ఫ్రై చేశాను, కొన్ని ఏమంటే ఇలా ఓటీజీలో పెట్టాను. సో అలా ఫైనల్లీ చికెన్ చేసేసాను. ఇంకా అబ్బోడు వచ్చాడు. ఇంకా అబ్బు, టెడ్డీ, హ్యాపీ అందరు తింటున్నారు. అంటే ఇంకా ఆ రోజు మునక్కాయ సాంబార్ చేసినాను. దాని తర్వాత కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుని దాని బదులు ఇంకా ఈ చికెన్ లెగ్ పీసెస్ చేసుకున్నాము. టోపీ తీసేసి బ్లాక్ హెయిర్ వేసేదాన్ని, అట్లే బ్లాక్ ఇట్లా పై గీసే సేమ్ అబ్బుకు అలాగే ఉంటాడు ఆల్మోస్ట్. బ్లాక్ చేయి దాన్ని, హెడ్ ని. ఇంకా మా అబ్బోడిని గీస్తా ఉంది హ్యాపీ. దాని తర్వాత టెడ్డీ కూడా గీస్తుంది. అబ్బు ఒక ఫోటో ఇచ్చాడనమాట, దాన్ని చూసి గీయమని చెప్పేసి అబ్బు రూమ్ లో అంట పెట్టుకుంటాడంట. హ్యాపీ నా ఫోటో గీ హ్యాపీ, నేను నా రూమ్ లో పెట్టుకుంటాను అనేసరికి మా హ్యాపీ అలా గీసి పెట్టింది. సో దాన్ని ఇంకా మళ్ళీ సమ్ మోడిఫై చేస్తా ఉంది, దాని తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ ఏమంటే ఒక కేక్, ముందు రోజు కేక్ తెప్పించుకున్నాం. ఇది డ్రీమ్ కేక్ అంట దీని పేరు. నేను ఫస్ట్ టైం తినడం అనమాట, అంటే ఇది సెకండ్ టైం. ముందు తినున్నాను. టెడ్డీకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారు అనేసి చెప్పి సుదర్శన్ దగ్గర తెప్పించుకుందనమాట. అసలు నేను నార్మల్గా కేక్స్ అంత ఇష్టంగా ఏం తిన్నాను, అంటే ఇలాంటివి బయట తెచ్చి వీళ్ళు తింటా అంటారు కదా, అలా అంత ఇంట్రెస్టింగ్గా అంత తిన్నాను. కానీ ఆ రోజు కేక్ ఎంత నచ్చిందో అసలు. అబ్బాకి వద్దులేరా చెప్పి బ్రూ పౌడర్. అబ్బు తినబ్బు, మళ్ళీ చల్లగా అయిపోతుంది. ఫోకి రా అబ్బుకాకి.
హ్యాపీ బర్త్డే టు యూ. అంతా చేస్తావా హ్యాపీ? చాక్లెటా? కేక్ కదా, ఐస్ క్రీమ్ కదా. అట్లే అబ్బు తిను. లోపల కేక్ ఉంటుంది అబ్బు, కింద భలే ఉంది కదా అబ్బు. చూడు బాబా, అబ్బుకి ఎంత అవునా, తినండి బాబా. చూడు బాబా, నువ్వు ఒకసారి తిని చూడు ఎంత బాగుంటుందో. లోపల ఉందా అబ్బు? లోపల కేక్ కొంచెం బాలా బాబా. మీలో చాలా మంది తినే ఉంటారు, ఒకవేళ తినలేదు అంటే మాత్రం ట్రై చేయండి. ఎంత బాగుందో డ్రీమ్ కేక్ అనేసి. చాలా నచ్చింది నాకైతే. కానీ ఎక్కువ తింటే మళ్ళీ లావ్ అయిపోతాను, ఎందుకు వచ్చిన గొడవ అనేసి కొద్దిగా తిన్నాను. ఏంటో ఒకప్పుడేమో సన్నగా ఉండేదాన్ని, లావ్ అయితే బాగుండు కొద్దిగా అయినా అనిపించుకుంటా ఉండేదాన్ని అందరి దగ్గర. ఇప్పుడేమంటే లావ్ అయిపోతున్నానే, సన్నగా అవ్వాలే అనిపిస్తా ఉంది. అబ్బు ఒకసారి అరే పెట్టండి అబ్బు, ఊరికి అలా గుర్తుగా ఉంటుంది అబ్బు. వాడు ఏ క్లాస్ లో, 3rd క్లాస్ నుండి గీసాడు అబ్బు. హ్యాపీ గీసిందే తీసుకుంటానులే అబ్బా, చూపి. బాబా చూడే అప్పుడు హ్యాపీ అబ్బు గుర్తుగా పెట్టుకో అబ్బు. నిజంగా హ్యాపీ భలే గ్రేటే అనిపించింది. అసలు ఎంత బాగా అనిపించిందో, సేమ్ అబ్బు ఫేస్ లాగే ఉంది అనిపించింది. ఇంకా ఇక్కడ టెడ్డీ కుస్తీలు పడతా ఉంది, సేమ్ అబ్బులాగా గీయడానికి. టెడ్డీ కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఏమంటే తన ఏజ్ లో చాలా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా గీస్తారు. హ్యాపీ ఏమంటే కార్టూన్ వాళ్ళు గీస్తారు చూసారా, అట్లా చేస్తా ఉంటుంది. నెక్స్ట్ టైం బాగా గీస్తావులే టెడ్డా. బొట్టు పెట్టావేంద్రా? అక్కడ ఉంది. అవునా బాబా, చూడు అబ్బుకి ఎంత బాగున్నాడు. కరెక్ట్ గా ఆల్మోస్ట్ ఫేస్ వచ్చింది అబ్బు. కొంచెం ఇంకొంచెం లావుగా గీయాలి టెడ్డా అబ్బు. కానీ నువ్వు ఇక్కడ కొంచెం స్కూస్గా వచ్చింది కింద, అంతే. భలే గీసావు టెడ్డా. సో అలా ఒక 2 hours ఉన్నాడు సుదర్శన్ గారు. కొన్ని డౌట్స్ ఉంటే చెప్పించుకున్నాడు, ఇంకా వెళ్ళిపోయాడు అబ్బోడు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.